మళ్ళీ మీ దగ్గరకు వస్తా, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ఒకటి, అలాగే దాంతోపాటు వెంబడే అప్రమత్తమైన తెలుగుదేశం అధినేత లెటర్ రాయటం గవర్నర్కి, సో ఇవన్నీ మారబోతోంది ప్రభుత్వం అనే దానికి ఇండికేషన్గా మనం చూడొచ్చు. అలాగే ఆయనకి ఎస్పీజీ సెక్యూరిటీ ఇచ్చారని చెప్పేసి నిన్న రాత్రి నుంచి చాలా హడావిడి జరుగుతోంది సోషల్ మీడియాలో. అంటే నాకు ఉన్న పరిమిత జ్ఞానం మేరకు, విత్ లిటిల్ విజ్డమ్, ఎస్పీజీ సెక్యూరిటీ ఇస్తారా అంటే జస్ట్ నాకు పెద్ద అవగాహన లేదు. ఒకవేళ మీకు అవగాహన ఉంటే చెప్తారేమో. నమస్తే వాసుదేవ్ గారు, అలాగే మిగతా మిత్రులు కూడా రండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ అండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూల్చివేత మొదలు, వెళ్ళేటప్పుడు కాల్చివేత, ఇది వాళ్ళ వెర్షన్. ఒక మాట ఏంటంటే అండి, ఆఫీసులో జీవోస్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలి, అవి పెట్టడం లేదు. అందులో ఏంటి ప్రాబ్లం ఏంటండి? జీవో అనేది ప్రజల కోసం తీసుకున్నదే కదా, అవి పెట్టడం వల్ల ఇబ్బంది ఏంటి? ప్రతిదీ అడిగి ఎందుకు పెట్టించుకోవాలి? ఏమంటే రీసెంట్గా సిఐడి వాళ్ళ దగ్గర కాల్ చేశారు కాగితాలు. ఏమంటే అంటే ఇలాంటి పనులు చేస్తుంటే ఒకటి చేసిన ప్రతి పని మీద అనుమానం కలుగుతుంది. మూడోది, మొన్న ఈ మధ్యన బట్టలు నొక్కేసామని చెప్పి 3 నెలల పాటు పేమెంట్స్ ఇస్తామని ఎలక్షన్ ముందు హడావుడి చేశారు. ఇప్పుడు అవకాశం ఉంది కదండి, డబ్బు అప్పు తెచ్చారు కదా, ఎందుకు ఇవ్వరు? ఇది నెంబర్ 3. ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారండి? వాళ్ళకి అవసరమైన కాంట్రాక్టర్స్కి ఇస్తున్నారు. అది కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వాస్తవ్ గారు. FIFO పద్ధతిలో ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నారు అనేది అసలు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ తెలియట్లేదు. అంటే ముసుగేసేసి లోపల 1కి ఇస్తున్నారా 100కి ఇస్తున్నారా కూడా తెలియదు. ఈ అవసరం ఏముందండి? పారదర్శకంగా 1వ తారీఖున బిల్లు పెట్టినోడికి, 4వ తారీఖు బిల్లు పెట్టినోడికి ఇలా ఆర్డర్ ఆఫ్ డేట్ని బట్టి ఇస్తున్నామని చెప్పేచ్చు కదా. ఇలా దొంగ పనులు చేస్తున్నారు కాబట్టి అనుమానాలు కలుగుతుంది. కాబట్టి ఈ అప్గ్రేడ్ మీద కూడా అనుమానం ఉంది. సరే, ఇప్పుడు ఏదేమైనా మళ్ళీ వైసీపీఏ రావచ్చేమో, వాళ్ళే చేయొచ్చేమో. ఇది ఏమైనా మీది నాది కాదు కదండి, ప్రజలది కదా. ఎవరు వస్తే వాళ్ళు, మేము కూటమి వస్తుందని మేము అనుకుంటున్నాం, మేము వచ్చాక అవసరమైతే చేస్తాం. అన్నిటికీ మించి సీసీ కెమెరాలు లేకపోవడం ఏంటి వస్తే గారు? వీళ్ళు ప్రతి ఇంటికి కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు చిన్న సీసీ కెమెరాలు. అటువంటి సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానం ఉంది. అప్గ్రేడ్ ఇప్పుడు అవసరం లేదు. అంతకన్నా ఎమర్జెన్సీ పనులు ఏంటంటే లా అండ్ ఆర్డర్, దాన్ని అర్జెంటుగా ఆర్డర్లోకి తీసుకోవాలి. సీఎం గారు ఇప్పుడు దాకా దాని గురించి ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడలేదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆవిడ పేరేంటో అడిగితే మీకేమన్నా, మీకు నాకు తెలిసేమో, కానీ చర్చిలో ఉన్న వాళ్ళని అడిగితే గొబుక్కుని 4-3 తడుముకుంటారు. ఆవిడ మీద కూడా దాడి జరిగింది కదండి. అబ్బా, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అదే సినిమాలో ఉంటుంది. జైల్లో 2 ఉంటారు, ఒకడు 2వ వాడిని కొట్టేస్తాడండి. పోలీసులు వచ్చేటప్పటికి ఈ 1వ లాఠీ పక్కన పడేసి ఉడుకుతూ ఉంటాడు మూలన, కొట్టేస్తున్నారు. అలాగుంటుంది సార్ వెళ్తే వ్యవహారాలు. ఏమంటే 4.5 ఏళ్ళు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయిపోతుంది. వీళ్ళని కొట్టగలిగే సత్తా ఎవరికన్నా ఉందండి? సరే, మీరు నేను అబద్ధం ఆడేస్తున్నాం, వాళ్ళు ఫోటోలు చూపించచ్చు కదా, ఎక్కడైనా వాళ్ళని ఏమన్నా కొట్టారేమో, ఊరికే కొట్టారు అని అంటున్నారు. కానీ చూస్తే నిన్న వైజాగ్లో కొట్టినోళ్ళు కానీ, ఎలక్షన్ జరిగినాడు పల్నాడులో కొట్టినాడు కానీ, మిగతా వాళ్ళు వదిలేద్దామండి. మహిళల్ని ఇంత దారుణంగా ఏదైనా కానివ్వండి వాసుదేవ్ గారు, అంత దారుణంగా కొట్టేస్తారా? అది చెప్పండి. ఏ వర్గమైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ కులం ఏ మతమైనా కానివ్వండి, కొట్టుడు అనేది యాక్సెప్టబులా? అసలు వీళ్ళందరికీ ఏం తెలియట్లేదు తెలుసండి. కొట్టిన వాళ్ళు, కొట్టించుకున్న వాళ్ళే బాధితులు. వీళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరో చుక్క చెమట పొట్టు రాలదు. వీళ్ళ ఇళ్లలో సేఫ్గా ఉంటారు అందరికన్నాను. మనం ఇక్కడ ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి తెలుసండి? మీరు నష్టపోయేది ఎవరు? ఈ 4 రోజులు పోతే ఎవరి దారిని వాళ్ళు పోతారని తర్వాత కోర్టులకి పోలీసులకి చుట్టూ తిరగాల్సింది వీళ్ళు. ఇప్పుడు అఖిల ప్రియ గారు ఇంటి బయట కారుతో గుద్దేశారు వాసుదేవ్ గారు. ఆ గుద్దించుకున్న వ్యక్తి ఎవరంటారండి? ఏమైనా అఖిల ప్రియ గారు చుట్టాలా? మామూలుగా అతను కూడా ఒక ఎంప్లాయీ కదా. గుద్దేసిన డ్రైవర్ ఎవరండి? ఇలాంటి ఎంప్లాయీ ఉంటాడు. మరి వీళ్ళిద్దరికి ఏం పాక ఉందని ఒకళ్ళు గుద్దేశారు, ఒకళ్ళు గుద్దించుకున్నారు. ఏంటిది?
ఎలక్షన్ అయ్యాక కేవలం ఎలక్షన్ అన్నాళ్ళలో ప్రత్యర్థులకు ఉండాలి, తర్వాత ఎవరి పనాలు చేసుకోవాలని వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉండేరండి వాళ్ళ లెసన్స్ లో. అలాగే అవి కాకుండా వీళ్ళ శత్రువుల కింద తయారవుతున్నారు. ఎల్లుండి నుంచి ఇదంతా ముగిసిపోద్ది, ఈ మాత్రం మిగిలిపోతాయండి ఈ ఎపిసోడ్లు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు వాసుదేవ్ గారు. ఇంకొకటి కూడా ఉందండి వెర్షన్, నిన్న ఏదో టీవీలో కూడా చెప్పారు, వీళ్ళ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే అండి, రేపు ఎల్లుండి కేడర్ అంతా ఓడిపోతున్నారు కాబట్టి జారిపోతారు కాబట్టి అందరూ కూడా మనుషులు ఎవరు ఉండరు, కోర్టుకు వెళ్ళడానికి కనీసం గొడుగు కట్టుకోవడానికి కూడా ఉండాలని వీళ్ళ కూడా కేసుల్లో బుక్ చేయాలని చెప్పి వీళ్ళని ఎగతోస్తున్నారని కూడా ఒక వెర్షన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. మరి ఎంతవరకు నిజమో ఏంటో వాళ్ళే తెలుసుకోవాలి. ఏదేమైనా ప్రేరేపిత పనులు ఏంటంటే టీడీపీ వైసీపీ అందరూ ఐకమత్యంగా ఒకేసారి జైలుకి వెళ్ళక ఒక ప్లాన్ ఏదో వైసీపీ ఇంప్లిమెంట్ చేస్తుందంటారు. ఏమండి అక్కడ అలా కాదు, లోపలికి వెళ్ళాక ఒకళ్ళ పోతలు అక్కడ చెప్పుకొని అప్పుడు చూసాక మారిపోతే వాళ్ళ పరివర్తన వస్తే ఇంకా మంచిదండి. అసలు మనకి పని కూడా ఉండదు. సరే, సెక్యూరిటీ అంటే ఏమన్నా ఐడియా ఉంటే చెప్పగలరా? సెక్యూరిటీ మీరు అడిగిన సెక్యూరిటీ ఇష్యూలో నేనైతే ఇప్పుడు దాకా చూడలేదండి. ఇంకా జీవో అన్నారు నిన్న రాత్రి అంతా కూడా వినిపిస్తుంది. నేనైతే ఇంకా ఎక్కడ జీవో మొత్తం 24 మందిని పంపిస్తున్నారట ఎస్పీజీ సెక్యూరిటీ. వాళ్ళ పుట్టుమచ్చలు వాళ్ళ నేనైతే చూడలేదండి. కాదు వాసుదేవ్ గారు, నేను చూస్తే దాని గురించి మాట్లాడతాను. నేను ఇంకా చూడలేదు ఇప్పుడు దాకా. నాకైతే రాత్రి అయ్యాక అర్ధరాత్రి కాడే అంటే ఏదో వార్త రావడానికి లేట్ అవ్వచ్చు కదండి, ఆ జీవో రావడానికి కూడా లేట్ అయి ఉండొచ్చేమో ఇస్తే కనుక. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు వాస్తవ గారు. సో దాని గురించి అయితే నేను ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించింది ఈ లోపల 10 minutes గ్యాప్ అది ఏమైనా ఉంటే కూడా నేను చూస్తాను. నాకైతే నేను చూడలేదు. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వచ్చేస్తుంది అంటే ఎన్ఎస్జీకి ఎస్పీజీకి కూడా తేడా తెలియకుండా అలా విస్తారంగా వ్యాపింప చేయడం వెనక ఉన్న ఇది కుతూహలం ఏంటో నాకు అర్థం కాల. సర్లే, అంత రాత్రి ఏం అర్థం అవుతుందిలే, తెల్లారి ఎలాగో మీరు డిబేట్ ఈ పూట ఏమన్నా రావచ్చేమో చూద్దామండి. అది వస్తే కనుక దాని గురించి ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దామండి. బాలకోటే గారు వస్తున్నా మీ దగ్గర. శేఖర్ రెడ్డి గారు అసలు మొత్తం ఇప్పుడు అందరూ మాట్లాడిన దానికి మీరే సమాధానం చెప్పాలి. శేఖర్ రెడ్డి గారు బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం. పల్నాడు అనంతపురం ఎస్పీఎల్ని సస్పెండ్ చేశారు. మనం దగ్గరుండి మార్పించాం కదా. అంటే పాపం పురంధరేశ్వరి గారు ఎంతో శ్రమకోర్చి ఒక 4-5 పేజీల లెటర్ రాశారు, ఎవరిని పెట్టాలో కూడా సజెస్ట్ చేశారు. ఇంత జరిగిన తర్వాత పెట్టిన వాళ్ళని కూడా మళ్ళీ పంపించే కార్యక్రమం జరిగింది ఏంటి బాలకోటే గారు? వాసు గారు ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా దగ్గరకు రా. అంతేనా? సరే, అధికార పార్టీ కాబట్టి సరే అయితే మాట్లాడుకోవటానికి బాగుంటుంది. శేఖర్ రెడ్డి గారు చూశారు కదా, ఇప్పుడు ఈ మొత్తం ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ అనేది మీరు ఇవాళ చేయటం ఏంటంటే తెలుగుదేశం ఫార్ములా ప్రకారం అయితే వాళ్ళు ఎంత పకడ్బందీగా చేశారు. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వెళ్ళేవాళ్ళు. మీదేంటే అసలు మీది అన్రూలీగా ఉంటుంది మీ వ్యవహారం. అంటే పెద్దగా వ్యవస్థల మీద మీకు నమ్మకం లేకపోవటం, వాళ్ళు వ్యవస్థలను వాడుకుంటే మీకేమో వ్యవస్థల మీద నమ్మకం లేదు. వాళ్ళు ఆర్టీజీఎస్ అని ఒక వ్యవస్థ పెట్టి ఎంత అద్భుతంగా చేశారు. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కదా. బాబు అహ్మద్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు, దాని చీఫ్గా ఉండేవారు, టెక్నోక్రాట్ ఆయన. అట్లాంటి వాళ్ళు సలహాలు తీసుకోవాలి. మీరేమో చదువుకున్న వాళ్ళని, బుర్రన్న వాళ్ళని, అందరిని ఆఫీసర్స్ని పక్కన పెట్టేస్తారు. మీకు భజన చేసే వాళ్ళని పక్కన పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది చివరి నిమిషంలో చేయాల్సి వస్తే ఇలాంటి నిందలు ఎదుర్కోవాలి. సిస్టమ్ తెలుసుకోండి సార్, సిస్టమ్ వాడుకోవటం తెలుసుకోండి. మీరు తెలుసుకోకపోతే ఎట్టా? వాసుదేవన్ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి, వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఆ సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు వాడే సిస్టమ్ మేము తెలుసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడే సిస్టమ్ ఎందుకు వాడతారంటే ఆయన చేసిన తప్పుల్ని, బొక్కల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వాడతారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన మేము ఎక్కడ తప్పులు చేసింది లేదు, బొక్కలు చేసింది లేదు కాబట్టి మేము పారదర్శకంగానే ఉన్నాం. కాబట్టి మేము ఆయనలాగా అత్యంత తెలివైన వ్యక్తులను తీసుకొచ్చేసుకొని మేము దాని బొక్కలన్నింటినీ పూడ్చుకోవాల్సినటువంటి పని మాకు లేదండి. మొదటగా వాసుదేవన్ గారు, మీరు కానీ లేకపోతే ప్యానల్లో ఉన్న వాళ్ళు కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎన్నికలు అయిపోయాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా సరే, కొద్ది రోజులైనా సరే ముందు మనస్సాక్షిగా మాట్లాడడం నేర్చుకోవాలి, మనస్సాక్షితో మాట్లాడడం నేర్చుకోవాలి. రామ్ కుమార్ నేను కూడా మీతో చెప్పేది అదే. ఎన్నికలు అయిపోయినాయి కదా, ఇంకా ఎందుకు పాత కక్షలన్నీ వదిలేయచ్చు కదా. వాసుదేవన్ గారు నేను చెప్తానండి, ఎన్నికలు అయిపోయాయి, కనీసం అప్పుడప్పుడన్నా మనస్సాక్షిగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఏంటంటే రామ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారంటే, అప్పులు తీసుకొచ్చారు కదా, ఏదైతే సంక్షేమ పథకాల కోసం తీసుకొచ్చారు కదా, ఇస్తామన్నారు కదా, ఆ రోజు ఈసీ వద్దంది కదా, ఈ రోజు ఇవ్వచ్చు కదా,
అబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే. కాకపోతే రామ్ కుమార్ గారికి తెలియని విషయం ఏంటంటే అవి నిన్న పొద్దున్న నుంచి అందరికి అకౌంట్లో పడతా ఉన్నాయి డబ్బులు, నిన్న మార్నింగ్ నుంచి. అది మాకు అక్కర్లేదండి, అది మాకు అక్కర్లేదు. మా జాతి మీడియా రాస్తుంది కొన్ని, మా కుల మీడియా కొన్ని చూపిస్తుంది. అవి చూసి నేను మాట్లాడుతూ ఉంటే ప్రజలకు అబద్ధాలు పంపిస్తూ ఉంటే ఒక నేషనల్ పార్టీ ప్రతినిధిగా అక్కడ కూర్చొని, బీజేపీ పార్టీ ప్రతినిధిగా అక్కడ కూర్చొని ఏం తెలుసుకున్నారండి? కనీసం అవగాహన ఉంది అతనికి? కనీసం అవగాహన? నిన్న మార్నింగ్ నుంచి సంక్షేమ పథకాల డబ్బులు ప్రతి ఒక్కరి అకౌంట్లో పడతా ఉన్నాయి. అవి అవసరం లేదండి. మా జాతి మీడియా చూపించిందా, మా కుల మీడియా చూపించిందా, చూపించలేదా? ఏంటి సార్ ఇది? ఎన్నికలు అయిపోయాయి. శేఖర్ రెడ్డి గారు బీజేపీ జాతీయ పార్టీ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నేషనల్ పర్స్పెక్టివ్ తోటే మాట్లాడతారు. వాళ్ళు అంటే డబ్బులు పట్టలేదు అంటలా, ఆయన అన్నది కాంట్రాక్టర్లకు పడుతోంది అంటున్నారు ఆయన. ఆయన అన్న మాటను మీరు గమనించండి అక్కడ. వాసుదేవన్ గారు మీ ద్వారా బీజేపీ రామ్ కుమార్ గారికి ఛాలెంజ్. ఏదైతే సంక్షేమ పథకాల డబ్బులు నిన్న మార్నింగ్ నుంచి మేము ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్స్ కి ముందు మేము ఇస్తామని చెప్పి ఈసీని అడిగితే ఈసీ వద్దని చెప్పిందో, ఆ సంక్షేమ పథకాల డబ్బులు అకౌంట్స్ లో పడుతున్నాయని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి పడట్లేదు అని నిరూపించగలరా? పడట్లేదు అని ఆయన నిరూపిస్తే ఇక రాజకీయాల గురించి నేను నా జీవితంలో ఎక్కడా మాట్లాడనండి, నేను మరి అతను సిద్ధమా? ఎందుకండి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మొన్నటి దాకా ఆ బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఎవరు తీసుకొచ్చారు? బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. దాన్ని ఏదో ఏపీలో వైఎస్ఆర్ వాస్తవ్ గారు విషయం డైవర్ట్ చేయకుండా ఉండాలి. మళ్ళీ నేను ఇంటరప్ట్ చేసినట్టుగా ఉంటది. మీరు ఆగండి అయ్యా, డైవర్ట్ క్వశ్చన్ ఏంటంటే దానికి ఆన్సర్ చెప్పండి. డిబేట్ దేనికైతే దాని మీద వెళ్దాం. వాస్తవ్ గారు ల్యాండ్ టైటిలింగ్ నేను ఇంటరప్ట్ చేయను మామూలుగా, కానీ విషయం వేరే విధంగా చేస్తున్నారు. చూడండి వాస్తవ్ గారు, ఏమంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్టు. శేఖర్ రెడ్డి గారు వాళ్ళు శుభ్రంగా ఆ యాక్ట్కి చక్కగా పట్టు చీర కట్టి దానికి ఇంత బొట్టు పెట్టి ఏది మంచి తాంబూలంతో పంపిస్తే మీరు దాన్ని ఎలా చేశారు ఏంటనేది అది వేరే విషయం. ఎందుకంటే ఆ రెండు వెర్షన్స్. ఇంకోటి వాళ్ళు చెప్పింది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే తీసుకురాలా, ప్రతిపాదన చేసింది ఏదో ముసాయిదా మాత్రమే. దానికి మీ రాష్ట్రాలకు అనుగుణంగా మీరు మార్చుకోండి అంటే అది మీకు ఎలా అర్థమైందంటే మీకు అనుగుణంగా మార్చుకుందామని ఎలాగా అర్థమైంది. సో అది మళ్ళీ మారదాం, అది వేరే విషయం. అది వదిలేసి మీరు మిగిలిన మాట్లాడదాం. వాసుదేవన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి 4 గంటల సేపు అనర్గళంగా నేను ప్రసంగం చేయగలను దాని గురించి. కాకపోతే ఆ రోజు కూడా దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఈ రోజు వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఏంటయ్యా పోలిక? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఎంజీ భరతాకి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని అడ్డంగోలుగా కట్టబెట్టాడని చెప్పి మొన్న తెలంగాణ హైకోర్టు ముట్టికాయలు వేసింది సార్. మర్చిపోయారా వాసుదేవన్ గారు? కనిపించలేదా ఎవరికి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా పిల్లిరావు పెట్టారావు కట్టబెట్టినటువంటి భూములు ఏంటండి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 2019లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇచ్చినటువంటి జీవోలు ఏంటండి? ఆయన చెల్లించిన బిల్లులు ఏంటండి? అన్ని వాళ్ళు చేసినట్టుగా ఇతర ప్రభుత్వాలు చేస్తాయి అన్నట్టుగా. ఎస్, మాకేంటండి సంబంధం? ఇంకో మాట మాట్లాడుతున్నారు, శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి గారు కల్పించుకోలేదు. ముఖ్యమంత్రి గారికి శాంతి భద్రతల గురించి కానీ, పరిపాలన గురించి కానీ, లేకపోతే ఆర్థిక పరమైన విషయాల్లో కానీ దేంట్లో అయినా ముఖ్యమంత్రి గారికి అధికారాలు ఉన్నాయా వాసుదేవన్ గారు? ఇప్పుడు అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయా? రామ్ కుమార్ గారికి అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనేది తెలియకుండా రామ్ కుమార్ గారు మాట్లాడతారు. స్పష్టంగా చెప్తున్నామండి, క్లియర్ గా చెప్తున్నాం. ఈ అప్గ్రేడేషన్ విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు. అధికారులు మాత్రమే చేసుకుంటున్నారు. మీకు నచ్చితే అప్గ్రేడేషన్ చేయమని చెప్పండి, నచ్చకపోతే ఆపమని చెప్పండి. ఎవరు కాదన్నారు? మేము వద్దన్నామా? మీకు విషయం చెప్పమంటారా శేఖర్ రెడ్డి గారు? మీకు విషయం చెప్పమంటారా? మీరు ఇలాంటివి ఏవో చేస్తారనే, మీరు ఒకవేళ తాను కాకుండా ఇంకెవరు అధికారంలోకి వచ్చినా సరే మీరు ఇలాంటివి చేస్తే దాని బ్యాకప్ డేటా అంతా జాగ్రత్తగా భద్రపరిచే వ్యవస్థ చంద్రబాబు గారు ఆల్రెడీ ఆర్టీజీఎస్లో ఏర్పాటు చేసుకున్నారు.
మీ మీ పిచ్చి ప్రయత్నాలు వృధా ప్రయాసే, కానీ అదంతా ఉంటుంది, ఎక్కడికి పోదు ఆ డేటా. మీరు డిస్మాంటిల్ చేసామనుకున్న డేటా అంతా మీరు ఒక్కసారి మీకు పరిచయం ఉంటే బాబు అహ్మద్ గారిని అడగండి, ఆర్టీజీఎస్ ఎలా పనిచేస్తుంది చెప్తారు. ఆర్టీజీఎస్ సృష్టికర్త ఆయన. మీకు ఒక ఇంకొక వ్యవస్థ, ప్యారలల్ వ్యవస్థ తయారైంది అక్కడ ఆర్టీజీఎస్. దాంట్లో ఈ రోజు మీరు డిస్మాంటిల్ చేసిన డేటా అంతా రేపు పొద్దున చెక్ చేసుకుని అందులో ఉంటుంది. సార్ ఆర్టీజీఎస్ ద్వారా ఏం జరుగుతుందో తెలుసు అంటే, మా ఇంట్లో నేను ఏం వండుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవద్దు ఆర్టీజీఎస్ ద్వారా. అంత అద్భుతమైన వ్యవస్థ అండి ఆర్టీజీఎస్. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారో కూడా నా డెస్క్ లో తెలుసు. మరి అదే కదా చెప్తుంది నేను, మీరు మీరు డిస్మాంటిల్ చేసింది కూడా అందులో వస్తుంది. సార్ అంత అద్భుతమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకని చెప్పి డిస్మాంటిల్ చేస్తున్నారు అది ఇదని చెప్పి గగ్గోలు పెట్టి ఏదైతే గవర్నర్ గారికి లెటర్స్ మీరేం చేస్తున్నారో కూడా తెలియాలి కదా జనాలకి, అందుకని గవర్నర్ గారికి లెటర్స్ రాయాలి. మీరేం చేస్తున్నారో తెలియాలి కాబట్టి చేశారు ఆయన. అవును సార్, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళ పరిపాలన వీటన్నిటి గురించి మీరు హైపోథెటికల్ గా అడగటం, నేను సమాధానం చెప్పడం. హైపోథెటికల్ ఏం కాదు, 5 రోజుల పాటు మీరు ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తుందా లేదా చెప్పండి, ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తుందా లేదా చెప్పండి. చేస్తుంది కదా. నేను ఆ లెటర్ చదివాను సార్. నేను ఆ లెటర్ చదివిన తర్వాత నాకు నైట్ చాలాసేపు నవ్వు వచ్చింది. మీరు డిబేట్ చెప్పిన తర్వాత లెటర్ చదివాను, నాకు చాలాసేపు నవ్వు వచ్చింది. ప్రభుత్వం మారబోతుందండి. ఏంటి సార్ మారేది ప్రభుత్వం? ఏంటండి వచ్చేది ప్రభుత్వం? టీడీపీ వాళ్ళు ఇంకో వితండవాదం తీసుకొస్తున్నారు. పోల్ % పెరిగింది. 2000 మీకు వాసుదేవ్ గారు మీరు చాలా రోజుల నుంచి రాజకీయాలు చూస్తూ ఉంటారు. 2004లో పోల్ % ఎంత అండి? 2009కి 3% పెరిగింది. మరి వైఎస్ఆర్ గారు ఓడిపోయారా? కూటమి వచ్చేస్తుంది అన్నారు. ఏమొచ్చింది సార్ కూటమి? ఇక 2014కి 2018 తెలంగాణలో 5% ఓటింగ్ పెరిగింది. మరి కేసీఆర్ గెలవలేదా? 2018కి 23కి పోల్ % తగ్గింది. మరి కాంగ్రెస్ పార్టీ రాలేదా? ఇలా ఉంటుందండి వీళ్ళ లెక్కలు. రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ వస్తాం. లెక్కలు అలా ఉంటాయి. రైట్, బాలకోటే గారి దగ్గరికి వెళ్ళాం. బాలకోటే గారు, ఇద్దరు మార్చిన ఎస్పీలని సస్పెండ్ చేసింది మళ్ళీ ఈసీ. ఇప్పుడు ఒక సామెత ఉంది, అయ్యవారం ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు అన్నట్టు. ఈసీ చేస్తుంది అదే. మార్చారు, చాలా ఉబలాట పడ్డారు, వీళ్ళూరారు, మార్చారు. తీరా మోసి వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అద్దెంకిపోయిన సంగడి పోనుపేట రాని వచ్చాడు అన్నట్టు చేశారు వాళ్ళు కూడా. మరి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నారు. రేపు ఏ సింగడిని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాసుదేవ్ గారు ధన్యవాదాలు. మీకు డిబేట్లో పాల్గొన్న నా తోటి ప్రతినిధులందరూ కూడా జై భీములు. వాసు గారు, మీ పేరే వాసుదేవ గారు అంటే వాసుదేవ అంతటోళ్ళు. వాసుదేవుడు శ్రీకృష్ణుడు అటు పాండవుల పక్షాన మాట్లాడతాడు, కౌరవుల పక్షాన మాట్లాడతాడు. అంతిమంగా పాండవుల పక్షాన విజయం చేకూర్చి పక్కన ఉంటాడు. నేను ఈ సందర్భం మాట చెప్తున్నా. శేఖర్ రెడ్డి గారు సవాల్ విసిరారు భారతీయ జనతా పార్టీ నాయకులకి. 14,000 కోట్ల రూపాయలు పడిపోతున్నాయి నిరూపిస్తాను, నేను అక్కడ రాజకీయాలు కూడా మాట్లాడను అనని. ఇదిగోండి, ఆసరా పథకం కింద 6,394 కోట్లు జనవరి 23వ తారీఖున బటన్ నొక్కారు. కళ్యాణ వస్తు షాదీ తోపా కింద 78.53 కోట్ల రూపాయలు ఫిబ్రవరి 28న బటన్ నొక్కాడు. విద్యా దీవెన కింద 808.68 కోట్లు మార్చి 1వ తారీఖున ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కారు. రైతు సబ్సిడీ కింద 1,294 కోట్లు మార్చి 6వ తారీఖున బటన్ నొక్కారు. చేయూత కింద 560.49 కోట్లు మార్చి 7వ తారీఖున బటన్ నొక్కారు. ఈబీసీ నేస్తం కింద 629.37 కోట్లు మార్చి 14వ తారీఖున బటన్ నొక్కారు. మొత్తం 14,000 కోట్ల రూపాయలు. ఎవడబ్బ సొమ్ము ఇప్పటి మా నెల అంటే ఈ నెల ఏంటి? ఇప్పుడున్న మనం మేలో ఉన్నాం. ఈ డబ్బులు ఎందుకు బల్లా పైగా నిన్న వీళ్ళు 1,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. 14,000 కోట్ల రూపాయల్లో 1,400 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయన తాబేదారులకి, కాంట్రాక్టర్లకి ఈ డబ్బంతా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానమైన అంశం. ప్రూవ్ చేయమనండి, నిరూపించమనండి. నేను ఒక మాట అడుగుతున్నా వైసీపీ నాయకులకి, ఈ జనవరిలో నొక్కిన బటను మే వరకు ఎందుకు బల్లా? దీనికి బాధ్యత లేదా? ఇదేనా బటన్ నొక్కటం? అవ్వ తాత, నా అవ్వ, నా తాత, నా చెల్లి, నా అక్క అని అంటామంటే ఇదేనా?
విశ్వసనీయత అంటే ఇదేనా, నమ్మకం అంటే ఇదేనా, నాయకుడు అంటే ఇదేనా, పరిపాలన అంటే ఇదేనా? రెండోది నిన్న ముఖ్యమంత్రి గారు ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళారు. 151+ వస్తుంది అన్నాడు, 22+ వస్తుంది అన్నాడు. అసలు ఐపాక్ అంటే ఏంటి? ఐపాక్ని ఎందుకు పెట్టారు? వైసీపీకి ఎన్ని రావాలి అనే సీట్లు ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఐపాక్ చెప్పిందా? ఐపాక్ ఉంది అందుకే కదా, దోషపెట్టింది దానికి అదే కదా, డబ్బులు ఇచ్చింది అందుకే కదా. 175 అన్నావు, వేకుజామున కోత కూసావు. 175 అని 151+ అని చెప్పి అన్నావు. ఈ రోజున మీరు లండన్ వెళ్ళిపోయారు, పరిపాలన గాలి కుదిలేశారు. ఒంట్లో జ్వరం తగ్గితే పదార్థం నోట్లు వేసుకుంటే ఆ పదార్థం రుచి తెలుస్తుంది. రాజకీయ జ్వరం పెట్టుకొని నిన్న పులవర్తి నానిగారి పరిస్థితి ఏంటి? గన్మెన్ లేకపోతే ఆ ప్రాణానికి భద్రత ఏంటి? జేసీ దివాకర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? పల్నాడు పరిస్థితి ఏంటి? మాచర్ల పరిస్థితి ఏంటి? వినుకొండ పరిస్థితి ఏంటి? తిరుపతి పరిస్థితి ఏంటి? తాడిపత్రి పరిస్థితి ఏంటి? నరమేధం జరుగుతుంది. నరమేధం జరుగుతుంటే ఏం చేయాలి ముఖ్యమంత్రి? సమీక్షించుకోవాలి కదా. ఎన్నికల కమిషన్ బాధ్యతలు చూస్తుంది, కానీ సాధారణ పరిపాలన ఒకటి ఏడు సచ్చిద్ది కదా. మీరు మంత్రులే కదా, మీకు పదవులు ఉన్నాయి కదా, స్థానిక సంస్థల పదవులు ఉన్నాయి కదా, పరిపాలన వదిలేస్తారా? అంటే ఎన్నికల కమిషన్ చట్టకోపం పెడతారా? మీరు కర్రలు తీసుకొని బారులు తీసుకొని. వాసుగా నేను చెప్తున్నాను, సమ్మెట్లు పట్టుకొని తిరుగుతున్నారు. సుత్తులు కూడా కాదు, సమ్మెట. నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో కాస్త రాజకీయాలు తగ్గించుకోండి. ఆంధ్రప్రదేశ్లో 356 అధికరణ ప్రకారంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. గవర్నర్ గారు సిఫారసు చేయాలి. ఈ 20 రోజులైనా రాష్ట్రపతి పరిపాలన కావాలి. రేపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మోక ఒక నయీం గాంగులాగా తెగబడితే ప్రాణాలు పోతాయి. 5 ఏళ్ళు అరిచాం, పీకలు కోశారు. జమలయ్య పీక కోశారా? శిరోమండనాలు చేశారా? హౌస్ అరెస్టులు చేశారా? దాడులు చేశారా? బడితలు తీసుకొని అత్యాచారాలు చేశారా? మా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపారా? డాక్టర్ సుధాకర్ని చంపారా? ఎంతమందిని చంపినా కూడా మేము ఎప్పుడో చెప్పాం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది సార్? చేస్తే బదిలీ చేస్తుంది, సస్పెండ్ చేస్తుంది. కేసులు కడుతుందా? ఒక ఎస్పీని అరెస్ట్ చేసిందా? ఆ ఎస్పీ ఏం చేశాడు? తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఇంట్లో దాడే చేశాడు. తెల్లవారుజామున నిద్రపోతున్న వాళ్ళని కొట్టాడు. ఛాతి బద్దలు ఉన్నాయా? బాలకోట గారు మీరు ప్రశ్న అడిగారు, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని మీరు ప్రశ్న వేశారు. ఎన్నికల కమిషన్ చూస్తూ కూర్చుంటోంది. 4వ తారీఖు దాకా అదే పని చేస్తుంది. 4వ తారీఖు తర్వాత చేతులు దులుపుకొని ఎవరు ఆఫీసులకు వాళ్ళు మళ్ళీ వాళ్ళ డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతారు, అంతే. మరి పరిపాలన ఏం కావాలి? ఎన్నికల కమిషన్ సమాధానం ఎవరు చెప్తారు? అందుకని నేను అమరావతి బహుజన జేఏసీగా ఆంధ్రప్రదేశ్లో 356 అధికరణ ప్రకారంగా ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు తగలబడి తెచ్చాయో, అగ్గిపొలగిసి తగలబెడుతున్నారో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. కనీసం 20 రోజులన్నా పెట్టాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు కూడా లేరు, చెప్పేవాళ్ళు లేడు. ఎవడు ఎటు ఎగ్గేస్తాడో తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ని అరాచకాలు. ఇప్పుడు ఇందాక నేను ఎర్రగొండపాలెంలో 42 దాడులు జరిగినాయంట. ఈ విధంగా ప్రజల మొత్తాన్ని కూడా సిద్ధమా అని అరిసి నువ్వు సిద్ధం చేసి రెచ్చగొట్టి మీరు లండన్ పోయారు. ఇప్పుడు పరిపాలన ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరు చూస్తారు? వేర్ ఇస్ మా హోంమంత్రి? ఏ సాధారణ పరిపాలన చేయరా? ఒక సమీక్ష ఉందా? కనీసం నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరు పాయచిత్తపడతారు? రేపు పొద్దున 4-5 ప్రాణాలు పోతే రేపు పొద్దున మీరు సంపరణ గ్యారెంటీ ఏంటి? గెలిచిన అభ్యర్థుల్ని సంపరణ గ్యారెంటీ ఏంటి? కాబట్టి రాష్ట్రం రావణ కాష్టంలో తగలబడింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేస్తే, బదిలీ చేస్తే పరిష్కారాలు కావు. కేసులు పెట్టాలి. పోలీసు అధికారుల మీద, విధులు నిర్వహించిన అధికారుల మీద కేసులు పెట్టగలిగితేనే ఒక పరిష్కారం లభిస్తుంది. మనం రాజకీయాల్లో పడిపోయి 24 గంటలు రాజకీయాలే. నీకెన్నొత్తాయి, నాకెన్నొత్తాయి. ఏం తగలబడి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో? ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు దగ్గర. శ్రీనివాస్ చౌదరి గారు ఇందాక సమ్ టెక్నికల్ ఇష్యూ. బాలకోట గారు, అమరావతి రైతులకి వచ్చినాయండి డబ్బులు. ఇప్పుడు జమ ఈ నెల అవ్వాలనుకుంటండి. కోర్టుకి వెళ్తే డబ్బులండి, కోర్టుకి వెళ్తే డబ్బులు, సిఆర్డీఏ చుట్టూ తిరిగితే డబ్బులు.
సరే అంతే తప్ప ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు కూడా మాట్లాడాలి. లేదండి, just information రామ్ కుమార్ గారు వస్తా మీ దగ్గరికి, వస్తా రామ్ కుమార్ గారు. ముందర ఒకసారి మన శేఖర్ రెడ్డి మాట్లాడితే వెంబడే శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడాలి. బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్ము అండి అన్నట్టు, ఏ ముఖ్యమంత్రి ఇచ్చినా వాడు అబ్బ సొమ్ము, వాళ్ళ అమ్మ సొమ్ము ఎవరు ఏంటది? ముఖ్యమంత్రిగా మీకు బాగా అత్యంత ఇష్టమైన చంద్రబాబు నాయుడు వచ్చిన ఆయన వాళ్ళ అబ్బాయినటువంటి ఖర్జూర్ నాయుడు సొమ్ము, వాళ్ళ అమ్మాయి జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు వాసుదేవ్ గారు. మాట్లాడేటప్పుడు వాసుదేవ్ గారు, నా మాట ఏంటంటే జనవరిలో నొక్కిన బటన్ కి ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని నా ప్రశ్న. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా లేదా మరొకరని కాదు. వాళ్ళ అబ్బాయినటువంటి అమ్మన్నమ్మ సొమ్ము తెచ్చి పెడతాడా? ఇంకో మాట నిన్న టీబీటీ పథకాలకు నిధులు విడుదల చేశారు. ఆసరా కింద 1480 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద 502 కోట్ల రూపాయలు. ఆసరా అండ్ జగనన్న విద్యా దీవెన ఈ 2 పథకాలకి నేనే లెక్క చెప్తున్నా శేఖర్ రెడ్డి గారు, 14,000 కోట్ల రూపాయల్లో 1400 కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు. మీ కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఐపీఎల్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దానికి చెప్పండి. అయినా ఇప్పటి వరకు ఎందుకు డబ్బులు వల్ల జనవరిలో నొక్కిన బట్టలకి మే వరకు ఎందుకు వల్ల డబ్బులు చెప్పండి మీరు. నువ్వు షుగర్ టాబ్లెట్ వేసుకుని వాగు నేను చెప్తా కదా, ఎందుకంత అంత ఆత్రం ఎందుకు కాదు. కాదండి, జనవరిలో నొక్కిన బట్టన్ డబ్బులు చెప్పండి ఒక్క మాట. మంచిది కాదు, వాగు నువ్వు నీ బాధను నీదైనా పక్కన వాళ్ళు చెప్పే మాట వినవా? 1480 కోట్లు ప్లస్ 502 కోట్లు ఎంత అయిందండి? దాదాపుగా 1982 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజు జమ చేయడం జరిగింది. మిగిలిన అమౌంట్ కూడా ఈ రోజు రేపు మిగిలిన పథకాలకు కూడా మేము డబ్బులు వేస్తా ఉన్నాం. వేస్తూ ఉంటే అసలు డబ్బులే లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సార్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, బట్టలు నొక్కినాయి కదా, ఎందుకు పర్లేదు? 14,000 కోట్లు. నువ్వు ఆగా, నేను చెప్తా కదా, కొంతసేపు తట్టుకుంటే మొత్తం చెప్తా. మిగిలిన పథకాలకు కూడా ఇవాళ రేపు జమ చేయడం జరుగుతా ఉంది. జనవరిలో నొక్కినటువంటి బటన్ ఎందుకు పడలేదు అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు కామ్ గా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోండి శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోండి సార్. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు. అయినా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అత్యంత స్వచ్ఛంగా ఉందని వాసు గారు, వీరికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకపోతే అన్నం తినరా, నీళ్లు తాగరా? చంద్రబాబు నాయుడు గారికి బటన్ నొక్కడానికి సంబంధం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారికి బటన్ నొక్కడానికి సంబంధం ఏంటి? మీరు ఆయన పేరు మాట్లాడకపోతే అన్నం తినరా ఏంటి? నేను మాట్లాడుతుంది జనవరిలో బటన్ నొక్కితే డబ్బులు ఎందుకు అంటున్నా. బాసు గారు ఆయన ఆపలేరు. ఒక్క నిమిషం ఆపితే నేను ఆయన మాట్లాడిన 2 అంశాల్లో 2 నిమిషాలు నేను ఖండించాల్సిన ఖచ్చితంగా ఖండిస్తాను. ఏంటయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ఎన్నికల్లో గొడవలకి కారణం అని చెప్పేసి ఒక ట్విస్ట్ చేసి మాట్లాడుతున్న బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు మనస్సాక్షి అనేది ఉంటుంది. ఎవరయ్యా, ఎవరిదా ఇల్లది? ఎవరిది ఇల్లది? అది పెద్దారెడ్డి అనే ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసి బాంబు వేసి ఆయన ఇంటి పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కురజాలలో వాసుదేవ్ గారు కురజాలలో రైట్ చౌదరి గారు మాట్లాడతారు. ఒక నిమిషం చౌదరి గారు ఇందా మాట్లాడండి మళ్ళీ. ఎన్నాళ్ళు టీడీపీ పార్టీకి అండగా నిలబడినటువంటి యాదవ సామాజిక వర్గం ఈ రోజు అండగా నిలబడలేదని చెప్పేసి బూత్ దగ్గర కొట్టారు, పోలింగ్ స్టేషన్ దగ్గర కొట్టారు, బయట కొట్టారు, హాస్పిటల్ దగ్గర కొట్టారు, మళ్ళీ ఇంట్లో ఉంటే దాక్కుంటే అర్ధరాత్రి ఇంటి మీద రాళ్ల దాడులు చేసి జీవితకాలం గడిచిన 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి బీసీలు ఈసారి అండగా నిలబడకపోతే ఏమన్నా అంత కులహంకారమా మీకు? వాళ్ళు ఇళ్ల మీద దాడి చేస్తారా? శేఖర్ రెడ్డి గారు మీరు మళ్ళీ మాట్లాడతారు కానీ చంద్రశేఖర్ ఒక మాట మన శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడమని చెప్పు. రైట్ శ్రీనివాస్ చౌదరి గారు రైట్ శేఖర్ రెడ్డి గారు కాస్త ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడాలి. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ అప్గ్రేడేషన్ వ్యవహారం ఒకటి, లా అండ్ ఆర్డర్ వ్యవహారం, ఈ రెండింటి మీద సార్ ఇప్పుడు నాకు గతంలో ఇంతకుముందు మాట్లాడడం టెక్నికల్ విషయం వచ్చింది సారీ. అలాగే రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారం ఉండేటప్పుడు ఈ రోజు ఎందుకు ఈ ఫైల్స్ తగలబెడుతున్నారు, ఎందుకు ఈ ఫైల్స్ అరెస్ట్ చేస్తున్నారు డిస్కస్ చేస్తున్నారు.
నేను ఒకటే మాట్లాడుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పులిసిము అంటున్నారు కదా, ఎందుకు భయపడి మీరు అరెస్ట్ చేస్తున్నారు? ఏం తప్పులు చేశారు? ఆ గవర్నర్ గారికి బాబు గారు లేఖ రాశారు. లేఖ రాసినప్పుడు స్పందించండి, తప్పే ఉంది, ఎక్కడ చేయడం లేదని. సిసి కెమెరాలు పెట్టారు, బ్యాకప్ డేటా ఉంటుంది కదా, భయపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పులు చేశారనే భయంతో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నారు. సో తప్పులు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తా. సో ఇది 100% గ్యారంటీ కదా. మీరు చేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదు. ఫైల్స్, ఈ ఫైల్స్, నోట్ ఫైల్స్, కాంట్రాక్ట్ బిల్స్, అలాగే చీకటి జీవోలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం మారుతాన్న విషయం తెలిసిపోయింది. మీకు ప్రభుత్వం మారుతామని తెలిసిపోయింది కాబట్టి మీరు ఈ విధంగా తగలబెడుతున్నారు. మారలేదంటే తీరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి లేరు, ఎందుకంటే ఆయన లండన్ వెళ్తున్నారు. రాష్ట్ర పరిస్థితి పరిపాలన ఎవరు చేయాలి? మీరు అహింస, దుర్మార్గం, రాక్షసం, దుర్మార్గం అని చెప్తున్న మీరు తలలు బయలిపోతున్నాయి సార్. ఆడపిల్లలు తలలు పగులుతున్నాయి, బాంబులు, పెట్రోల్ బాంబులు వేస్తున్నారు, వాహనాలు తగలబెడుతున్నారు, శాంతి భద్రతలు కరువు అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిందా? లేదా ఈసీ, డిఎస్పీ అలా కలిసి ఈరోజు ఢిల్లీకి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకున్నారా? ఇవన్నీ కారణాలు కదా సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆపదమ్మ ముఖ్యమంత్రిగా ఇన్ని రోమనగరం తగలబడతా ఉంటాయి. నీరో చక్రవర్తి పిడలు వాయించుకొని పోయినట్టు రాష్ట్ర పరిస్థితులు ఘోరంగా ఉంటే మీరు లండన్ టూర్ ఎలా వెళ్తారు? నాకు అర్థం కాలేదు. సరే వెళ్ళారు, వెళ్లే ముందు కూర్చొని అయ్యా ఈ శాంతి భద్రతలు కాపాడండి, నేను ముఖ్యమంత్రి రాష్ట్రానికి, నా పరిస్థితి నేను వెళ్తున్నాను అని చెప్పి ఏమైనా సమీక్ష చేశారా? కనీసం జీవోలు ఇచ్చారా, ఆర్డర్ ఇచ్చారా? చేయలేదు కదా. మీ పార్టీ మీరు ఐపాక్ కార్డు కూర్చొని నేను 150 సీట్లు వచ్చాయని చెప్పేసి నేనే తప్పని వెళ్ళిపోతాను. దీనివల్ల రాష్ట్ర పరిస్థితి ఏం మారుతుంది? ఈరోజు చూడండి, ఆడపిల్లలు విశాఖపట్నం తలబాగలు ఉంటారు, ఎవరు వాళ్ళ జీవితాలు కాపాడేది? అలాగే ఎన్నికలు అయిపోయినాయి, ఎలక్షన్ జరిగిపోయింది, మీ ఎవరెవరికి ఎన్ని ఓట్లు అనేవి ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి. రేపు నెలలో చెప్తారు కదా. ఈ లోపల కషాయం చెప్పి మా అభ్యర్థుల పైన స్ట్రాంగ్ రూమ్కి వెళ్తా ఉంటే కాపలా కాసి రాళ్లు రప్పలే కాకుండా సమ్మెట్లు బీరుబాట్లు వేశారంటే ఇది కుట్రతో కూడిన అంశం కదా. ఇంతకుముందు మా శాఖ రెడ్డి గారు వీడియో చూపించారు, దానికి ముందు వీడియో చూపించింది బాగుంది. ఎందుకంటే తాడిపత్రిలో ఎస్పీ సాక్షిగా జేసీ దివాకర్ రెడ్డి మీద ఎస్పీ ముందరని కర్రలతో రాళ్ళతో కొట్టారు. సో ప్రొవోక్ చేసింది ఎవరు? లైన్ లో శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు రమ్మని చెప్తే ఓటర్ను కొట్టింది ఎవరు? కారంచేడు పల్నాడులో ఓట్లేశారని ఏజెంట్లని ఓటర్లు కొట్టింది ఎవరు? అనంతపూర్లో కిడ్నాప్ చేసింది ఎవరు? ఏజెంట్లని. పొంగునూరులో కిడ్నాప్ చేసింది ఎవరు? మా అభ్యర్థి మీద కాపలా వేసి రాళ్ళేసింది ఎవరు? మొత్తం ప్రొవోక్ చేసింది వైసీపీ వాళ్ళే కదా. దానికి ముందు వీడియోలు చూడమని పాలకోట గారా తనకు ఆవేదన తెలియజేసిన తప్పేం కాదు కదా. తన అభిప్రాయం చెప్పాడు, చెప్పినంత మాత్రాన బాధ కలిగించడం ఎందుకు? మీరు చేయగలిగితే మీ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నారు, పోలీసులు మీ చేతిలో ఉన్నారు, ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా మీరు చెప్తే వింటారు. ఎందుకు సమీక్ష చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆగమేఘాలు ఢిల్లీకి వెళ్తున్నారు? వెళ్ళారు అనుకోండి, కంప్లీట్ చేసి వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమం పర్సనల్ కార్యక్రమం ఉండొచ్చు, నేను కాదనట్లేదు, ఎగ్జామ్ తీసుకున్నారు. కానీ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్, ఆల్ పార్టీస్ మీటింగ్, లేదంటే డిఎస్పీ గారిని కూర్చొని ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అయితే స్కీమ్ ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఢిల్లీలో కూర్చొని మాట్లాడేది కాకుండా ఈయన ఎందుకు చేయలేకపోతున్నాడు? పూర్తిగా హ్యాండ్స్ ఆఫ్ చేసేశారు. గవర్నమెంట్ పడిపోతున్న విషయం తెలుసు. 150 వస్తుంది, 150 వస్తుంది, 160, ఇవన్నీ కబుర్లండి, అవన్నీ వాస్తవాలు కాదు. రాష్ట్రంలో 82% ప్రజలకు ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు ఆ ఓటింగ్ ప్యాటర్న్ నిలబడి ఎవరికి వేశారా, ఇంకోటి ఏం చేశారో విశ్లేషించడం నేను మాట్లాడాలి. ఈ రోజు రాష్ట్రం తగలబడతా ఉంది. కారణం ఎవరు? ప్రతిపక్షాలు, వామపక్షాలు, ఇంకో పక్షాలు, అధికార పక్షాలు కొట్టుకుంటున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ చేతిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీ కంప్యూటర్ తగలబెడతాం, కంప్యూటర్లు ఈ మ్యాటర్ని అరెస్ట్ చేస్తాం, ఇది కదా ముఖ్యం. రాష్ట్ర శాంతి భద్రత కాపాడడం ముఖ్యం వస్తుంది కదా. తర్వాత మీ మిత్రుడు చెప్పాడు, నేను మొత్తం డబ్బులు డిబిటీ ద్వారా పనిచేస్తున్నామని. పంచండి, ఎవరుతున్నారు? మేము వస్తున్నావా? కాకపోతే పంచడం లేదు. 1900 కోట్లే వచ్చాయి, మిగిలిన డబ్బులు రాలేదు కదా. 12వ తారీఖు ముందు ఎంత గొడవ చేశారు మీరు? హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్ తలుపు తట్టారు. అయ్యో పేదలకు అన్ని జరిగిపోతుంది, 14,160 కోట్లు కట్టాలి అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ పొద్దు ఇస్తారు, రేపు ఇస్తారు, తెల్లారిస్తే ఎందుకు చెప్తున్నారు? మీ లండన్ టూర్ కి ప్రభుత్వ ఖజానా నుంచి 1,50,00,000 ఎందుకు కేటాయించి సెక్యూరిటీకి? తప్పు కదా అది. సీఎం గారు పర్సనల్ సెక్యూరిటీ కోసం 1,50,00,000 కేటాయించారట. మరి సీఎం గారికి, అవతల ముఖ్యమంత్రికి ఈ అవకాశాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ రాష్ట్రం పరిస్థితుల్లో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోతే మీరు డబ్బులు తీసి ఇంకోదానికి వాడుతుంటే, 2 హిందూజా కమిటీ 1,500 కోట్లు ఇస్తే మీ కాంట్రాక్ట్ డబ్బులు రిలీజ్ చేస్తారంటే ఇంకెప్పుడు మీరు సంక్షేమ కార్యక్రమం డబ్బులు రిలీజ్ చేస్తారని అడిగారు ఆయన. సమాధానం చెప్పండి. అంతేగాని 12 ముందుకు వచ్చిన గొడవ మీరే కదా, ఇప్పుడే చేస్తాం, ఇప్పుడే పట్టు నొక్కుతామని. మరి ఇప్పుడు ఎందుకు డబ్బులు లేకపోయాయి? అప్పులు తీసుకొచ్చారు కదా. 3,000 కోట్ల పైసలకు జిఎస్టీ ద్వారా వచ్చిన డబ్బులు వచ్చాయి. 4,000 కోట్లు అప్పు చేశారు. ఆల్రెడీ మీ దగ్గర మాకు మొత్తం డబ్బులు మా దగ్గర ఉన్నా చెప్పేసి సిఎస్ జవహర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ లెక్కన 30 కోట్లు మీ దగ్గర, 30,000 కోట్లు మీ దగ్గర ఉండాలా? మరి ఎందుకు కట్టలేకపోతున్నారు? ఎందుకు లేకపోతున్నారు? ఇది ప్రశ్న. అంతేగాని 1900 కోట్లు ఇచ్చేసాం, ఇదే అయిపోయింది, మొత్తం బట్టను నొక్కాం, ఇచ్చేసాం అని చెప్పడం లెక్కలతో సహా బయటపడుతున్నారు. చెప్పండి, వాస్తవ పరిశీలన కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారా? శాంతి భద్రతలు కాపాడతారా?
ఎలక్షన్ అయిపోయిందని గెలిపోవడం దైవాధీనం ఎవరు చేస్తారు? రెండో విషయం, మీరు రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న బాధ్యత మీకు ఉందా లేదా? శాంతి భద్రత సంరక్షించిన బాధ్యత మీకు ఉందా లేదా? అది చెప్పండి. నేను ముఖ్యమంత్రిని కాదు, నాకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది, నేను చేయలేను, గవర్నర్ చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా సార్. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. మీకు వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు, వాళ్ళ పంచంగా మిగిలిందంతా రేపు మీరు ముఖ్యమంత్రి కాగానే మీరు పంచండి. దీనికి ఎందుకు వాదన ఎందుకు? ఇంకంత 15-20 రోజులు అయిపోతే మీరే ముఖ్యమంత్రి, మీరు పంచొచ్చు కదా. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మీరు మీకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మేము చేయలేము, మాకు డబ్బులు లేవు, మేము డబ్బులు ఖజానా వేరే వాటి వాడుకుంటాం చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పండి. మీరు వాళ్ళకి ఎలా అంటే శ్రీనివాస్ చౌదరి గారు వాళ్ళకి ఎలా చెప్పాలంటే మొహం వాచేలా చెప్పాలి. మేము రాగానే సంపద సృష్టిస్తాం, ఇలా అంటాము, సంపద సృష్టిస్తాము, ఆ మిగిలిందంతా పనిచేస్తాం, మేము ఎవరి మీద డిపెండ్ కాము చెప్పండి అవన్నీ. ఇంకా శేఖర్ రెడ్డి మళ్ళీ మాట్లాడతారేమో చూడండి. శేఖర్ రెడ్డి మళ్ళీ మాట్లాడరు, నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మద్దతు ఉంటే సంబంధం లేదు, మేమైతే మద్దతు కార్యక్రమం చేయము. మేము కేంద్ర ప్రభుత్వం 3 పార్టీల కుటుంబ మీద కూర్చొని ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికి సంక్షేమం పేరుతో బటన్ నొక్కి ఎంత దుర్మార్గంగా డబ్బులు దోచేసుకున్నాం లెక్కేసుకోవాల్సి ఉంది, ఆ డబ్బులను బయట లాగాల్సి ఉంది. నిజంగా ఇంకో విషయం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే శ్రీనివాస్ చౌదరి గారు ఇంకో విషయం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళేదో భ్రమల్లో పడి పిచ్చిలో పడి ఆ డేటా అంతా డిస్మాంటిల్ చేస్తున్నారు. వాళ్ళకి చెప్పండి, ఆర్టీజీఎస్లో మేము ఆల్రెడీ బ్యాకప్ సిస్టమ్ పెట్టుకున్నాం, మళ్ళీ మేము రాగానే మా ఆర్టీజీఎస్ని ఇలా షూ మంత్రకాలు అనగానే అది ఓపెన్ అయిపోతుంది, మొత్తం అందులోనే ఉంటుందని చెప్పండి. వాళ్ళకి తెలియట్లా, వాళ్ళకి ఎంతసేపు అన్రూలీగా వెళ్ళటమే తెలుసు కానీ సిస్టమ్ మీకు మళ్ళీ సిస్టమేటిక్గా వెళ్ళటం తెలియదు వాళ్ళకి. సరే, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు ఇందాక చెప్పాలనుకున్నారు. వాసుదేవన్ అన్న ప్రేక్షకులు నవ్వి చచ్చిపోతే ఎవరిదన్న రెస్పాన్సిబిలిటీ? మీ మాటలకి ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? రామ్ కుమార్ గారు అధికారంలో ఉండేవాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదని హ్యాండ్స్ అప్ చేసి ఏం చెప్పాలి? రామ్ కుమార్ గారు మ్యూట్లో ఉన్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కాదండి, శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తుంటే మధ్యలో సమాధానం చెప్తే ఇంటరప్ట్ చేసినట్టు ఉంటుందని నేను చెప్పలేదు, కానీ అందులో ఆల్మోస్ట్ సమాధానం చెప్పేశారు బాలకోట గారు. ఇప్పుడు జిల్లాల వారీగా కూడా ఆసరా మాత్రమే ఇచ్చారు, 1900 చిల్లర కోట్లు ఇచ్చారు, మిగతా 5 స్కీములు ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు మరి వెంటనే వదిలి వెళ్ళిపోలేమో ఆయన టీవీ, ఇంకా అక్కడే ఉన్నారు. మరి అది కూడా చూడాలి. ఊరికే ఎక్సైట్ చేసేసి ఎదటోడు మాట్లాడినంతసేపు బ్రహ్మానందం గారు టీవీలో నవ్వుతాడండి, క్వశ్చన్ అడిగేటప్పటికేమో కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఎదటోడికేమో షివర్ బిల్డ్ అంటాడు సార్. ఇప్పుడు బాలకోట గారు ఆయన వాదన ఆయన చెప్తుంటే దాంట్లో తప్పులుంటే వెర్షన్ చెప్పానండి, అంతేగాని ఎదటోడు మాట్లాడిన దానికంటే మనిషి మీదో లేకపోతే కులం మీద మాట్లాడతారు. నేను ఆయన ఛాలెంజ్ చేయడం కాదండి, ఏ వైసీపీ రెడ్డి గారైనా సరే 30 సెకండ్స్ దాటితే కులం లేకుండా మాట్లాడతాడేమో చూడండి సార్, ఆయన స్పీచ్లో కానీ లేకపోతే డిబేట్స్లో కానీ. నేను మాట్లాడేసాక ఆయన ఏం తిట్టినా నాకు ఎప్పుడైనా పెద్ద పట్టించుకోండి, మనకి ఆ వెర్షన్ అలా ఉండాలి, ఆ వెర్షన్ అలా ఉండాలి. బీజేపీ జాతీయ పార్టీ అన్నారు చూసారండి, మేము తామరాజు మీద నీటి బొట్టులాగా ఎదటోడు ఏం చెప్పినా మేము ఎలా ఉంటామంటే అండి, మా డీప్ చెప్తారు ఇవన్నీ కూడా చాలా చక్కగా మాకు క్లాసెస్ తీసుకుంటారు. ఎదటోడు పట్టించుకుంటే మనం ట్రాప్ లో పడతామండి, మేము ఎవడో ట్రాప్ లో పడము, మేము చెప్పేస్తాం, తర్వాత ఎవడ కొట్టుడు ఆడే కొట్టుకుంటాడు. ప్రజలు చూస్తారు, ప్రజలు చూసి ఎవడేం మాట్లాడతాననేది ఒక అంచనా వేస్తారండి. ఇంత క్లియర్ గా డేటా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయనకి అదేదో అంటారు కదండి, ఇప్పుడు ఉండాలి, ఇప్పుడు ఉండాలా లేదని ఆయనే ఛాలెంజ్ చేశాడు, నేనేమి యాక్సెప్ట్ చేయలేదు. కానీ సరే ఈసారి 14,000 కోట్లకి 1,900 కోట్లు మాత్రం వచ్చినాయి కదా, మిగతా దానికి సమాధానం ఉండండి. మళ్ళీ అడ్డదడ్డంగా 4 వెర్షన్లు చెప్తాడు, ఏమన్నా మాట్లాడితే నాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కాదు, కానీ ఆయన గురించి మాట్లాడడానికి సంబంధించి కానీ గత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే గత సీఎం అయిపోతున్నాడు. ఇంకా 2019 ముందని గత సీఎం ఇవ్వలేదంటాడు సార్. ఇప్పుడు నొక్కిన బట్టలను ఎవరు వీళ్ళు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పమానండి. నేనన్నది కూడా దీనికి ఇస్తున్నారు ఇవ్వకూడదని నేను ఎక్కడైనా మీరే క్వశ్చన్ వేశారు వాస్తవ. నేను చెప్పేది ఏంటంటే ఈ 14,000 కోట్లలో తెచ్చిన అప్పు ఒక రీజన్ ఒకటైతే వాళ్ళ అవసరమైన కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు, అది కూడా పారదర్శకంగా కాకుండా
ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఇవ్వకుండా ఇస్తున్నారనేది నా అభియోగం. వారికి కావాలంటే నేను ఇప్పుడు ఛాలెంజ్లు చేసేసి నా స్థాయి దిగజారి నేనేమో రోడ్డు మీద ఎక్కను, ఆయనకి వెళ్ళి తాడేపల్లికి వెళ్ళి ఈయనకి ఎలా ఏమంటే ఎమ్మెల్యేలకే ఎక్స్ ఎమ్మెల్యేలు అయిపోతున్నారు సీఎంని కలవకుండానే సగం మంది. ఈయనకేమి అపాయింట్మెంట్ ఏమి ఇవ్వడు, కానీ నాకు తెలుసు కానీ ఎవరి స్థాయి ఏంటి అనేది నాకు ఎక్కడేంటి అనేది అన్ని కూడా తెలుసండి. కానీ ఆయన మనస్సాక్షి తెలుసుకోమనండి. ఆయనకు అవసరమైన కాంట్రాక్టర్కి ఇస్తున్నారు, అవసరం లేని వాళ్ళకి ఇవ్వట్లేదు, డేటా అయితే బయట పెట్టట్లేదు. వీటి మీదే మా అనుమానాలు అనేది చెప్తున్నాం. ఎందుకంటే కరెక్ట్గా సిక్స్ మంత్స్ ముందు వరకు కూడా ప్రయారిటీలో కాంట్రాక్టర్స్కి ఎవరు ఉన్నారో ఆన్లైన్ ఉండేది వాస్తవ్ గారు. ఇది నిజం, కావాలంటే మీరు తెలుసుకోండి. నేను చెప్పిందే మీరు కరెక్ట్ అన్నది మీరు తెలుసుకోండి. తర్వాత నుంచి ఈ డేటా తీసేశారు. డేటా తీసేసి కడపకో రాయలసీమకో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. రామ్ కుమార్ గారు, మీరు అడిగారు కదా సమాచారం తెలుసుకోండి. నేను 2 తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాల్లో అంటే పాలకపక్షాలు ఎవరున్నా సరే చెప్తున్నా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు కావట్లేదు. చాలా స్పష్టంగా చెబుతున్నా. కేంద్ర ప్రభుత్వానికి ఏదన్నా సమాచార హక్కు చట్టం కింద క్వెరీ పంపిస్తే మీకు ప్రాంప్ట్ రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నంత మేరకు ఇస్తారు, లేదంటే ఫర్దర్గా అప్పీల్ చేసుకోండి అని సజెషన్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం వస్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ది యాక్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, యాక్ట్ అమల్లోకి వచ్చిన తొలి రోజు నుంచి దీన్ని ఎలా నిర్వీర్యం చేయాలనేది పాలకపక్షాలుగా ఉన్న ప్రతి పార్టీ, ఏ పార్టీ ఉన్నా సరే, రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే అక్కడ టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా సరే ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. యాక్టివ్ చాలా అంటే ఆ యాక్ట్ వచ్చిన తర్వాత నుంచి సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద యాక్ట్ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. దాంతో చాలా సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది, నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి 4 రోజుల్లో వచ్చేది. ఏం కావాలంటే అది పెద్ద పెద్ద స్కాములే, 25,000 కోట్ల రూపాయల స్కాములకు సంబంధించిన సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ 2 ప్రభుత్వాలు ఇవ్వవు. మీరు ఏదో రాసి పెట్టుకోండి, ఇది వాస్తవం, ఇది వృధా ప్రయాస. మనం ఏదో పోస్టల్ ఆర్డర్ 10 రూపాయలు తీసుకొచ్చి దానికి ఇలా క్లిప్ చేసి పంపించటం, మన భుజాలు మనమే చరుచుకోవటమే కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. అందువల్ల ఈ సమాచారం మీరు అడిగినా, నేను అడిగినా, వారు అడిగినా, బాలకోటయ్య గారు వెళ్ళి కూర్చున్నా కూడా రాదు. టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్, అంతే. కాదండి, కనీసం ఈ ఒక్క విషయంలో అయినా మన ఇద్దరం దీని మీద చూద్దాం ఉండండి వాస్తవ గారు. ఎందుకు ఇది అంటే సిస్టమ్ రాదు. నేను అలిసిపోయాను, అంటే విపరీతంగా ప్రయత్నించి అలిసిపోయి చేతులెత్తేసాను నేను. రాదు గారు, మీరు చెప్పినట్టు అంటే నేను నిజంగానే అది మాత్రం అప్రిషియేట్ చేయాలండి. సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే స్మార్ట్ సిటీలో చైర్మన్ నియమించేసింది వైసీపీ ప్రభుత్వం. చైర్మన్ ఒక కలెక్టర్ స్థాయి అధికారి తప్పితే మామూలు వాళ్ళు ఎవరిని నియమించకూడదు అనేది రూల్ అయితే మేము దానికోసం రాస్తానండి. 3 స్మార్ట్ సిటీలో నియమించిన వాళ్ళని తీసేసింది. ఒక్కొక్కసారి తెలియక మిస్టేక్స్ జరుగుతాయి, కానీ అంటే మేము కేవలం దీంట్లో సమాచార హక్కు చట్టం ద్వారానే తెప్పించుకుని అది పంపితే తీసేసిందండి. మీరన్నట్టు తెలియకపోతే ఎక్కడికి మీరు అపీల్ చేసుకోవాలో కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అక్కడ వరకు మాత్రం గ్యారంటీగా అప్రిషియేట్ చేయాలి. అక్కడ ఉన్న అధికారి బాలకోటే గారు మాట్లాడతారు సార్. బాలకోటే గారు, వాసుదేవ్ గారు, నేను ఇదే సమాచార హక్కు చట్టం కింద పోలవరానికి సంబంధించిన నిర్వాసితుల అంశం కానీ, లేదా మా ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించిన అంశాలు కానీ, లేదా ఈ దాడులకు సంబంధించిన అంశాలు కానీ ఎన్నోసార్లు ప్రయత్నించాను సార్. ప్రతి దానికి కూడా ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎలాంటి సమాచారమో లేదు. అంటే సమాచార హక్కు చట్టాన్ని ఒక విప్లవంగా చెప్పుకున్నాం మనం. పౌరుడికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా, అది ముఖ్యమంత్రులతో సంబంధం లేదు, అధికారులు సమాధానం ఇవ్వాలి. పలానా స్కీమ్ కింద ఎంత ఖర్చు పెట్టారు, పలానా స్కీమ్ కింద ఏమేమి చేశారంటే సమాధానం చెప్పాలి. దాన్ని కూడా పాటించటంలా పోతే నేను ఒక చిన్న కథ చెప్తాను సార్ మీకు. తొడేలు మేకపిల్లని, తొడేలు ఒకటే కొండ మీద ఉందంట, మోకపిల్లదేమో కొండ కింద నీళ్లు తాగుతుందంట. తొడేలు అంటుందంట, ఏ మేకపిల్ల నీళ్లు ఖరాబు చేస్తున్నావు, కిందకు వచ్చానంటే తోలు చేస్తాను అని. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు జరిగిన పరిపాలన ఈ తొడేలు పరిపాలన. మనం ఏదన్నా అడుగు, నువ్వేదన్నా అడుగు చంద్రబాబు నాయుడు గారు, మా ఏదన్నా అడుగు బటన్ ఎందుకు డబ్బుల వల్ల చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చుట్టూనే రాజకీయాలు 5 ఏళ్ళు సాగింది. వైసీపీ నాయకులు అందరూ చేసిన పని ఇది. అసలు నిజానికి చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళకి చాలా ప్రేమ అనుకుంటా. వాళ్ళ ఇళ్లలో తెలుగుదేశం జెండాలు, తెలుగుదేశం కళ్ళద్దాలు ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన 2019లో ప్రజలు ఆయన ఇష్టపల్లా దించేశారు. ఎలా దించారు? 23 సీట్లతో దించారు. నీకు 151 సీట్లతో రంగరంగ వైభవంగా నెత్తిన పెట్టుకున్నారు.
పరిపాలకుడు నువ్వు, ముఖ్యమంత్రివి నువ్వు. కాగితాలు గాలి చేసినా, శాంతి భద్రతలు లోపించినా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చచ్చిపోయినా, వజీరా మీద అత్యాచారం జరిగినా సమాధానం చెప్పాల్సింది మీరు. వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు పరిపాలన దళితులు చావలేదా, చంద్రబాబు నాయుడు పరిపాలన అత్యాచారాలు జరగలేదా, ఏ ఆత్మహత్యలు జరగలేదా, రైతులు చావలేదా, మేము కదా డబ్బులు ఇచ్చింది. ఇక ఇదే సోది. ఇప్పుడు ఆవు తెల్లగా ఉండును, ఆవు గడ్డు మేయును, ఆవు పాలు ఇచ్చినట్టుగా ఈ 9 వీళ్ళు చెప్పేది. ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలనే వర్షాలు వస్తున్నాయి, తెలంగాణలో రైతులను అలర్ట్ చేస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. రేపొద్దున వర్షాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్తలు ఏంటి, లేదా గాలివానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతున్నారు ఢిల్లీ. ముఖ్యమంత్రి గారు తరపున ఇంకెవరున్నారు? సిఎస్ఏ ఉన్నాడు జవహర్ రెడ్డి గారు. ఆ జవహర్ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారు కాదు కదా. మేము 5 ఏళ్ళుగా ఆయన తప్పించమంటున్నాం, ఆయన ఎప్పటివరకు తప్పించరా? ఆయన ముఖ్యమంత్రి గారు పనే చేశాడు తప్ప ఆయనే పరిపాలన చేయాల. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినాయి, ఇదే గవర్నర్ కూడా ఫిర్యాదులు చేసినాయి. గవర్నర్ కూడా ఏం చేస్తున్నారు? నాది ఒకటే మాట, వాసుదేవ్ గారు, రేపు పొద్దున ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రాణం పోయినా రేపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా బరి తెగిస్తారు. ఎందుకంటే ఇప్పుడే వాతావరణం ఎలా ఉందంటే ఎక్కడ కూడా మీకు హింస ఆగటంలా. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల కమిషనే చెప్పింది 3 రోజుల్లో 345 కేసులు కట్టామని. ఎన్నికలప్పుడు కూడా వాహనాల మీద దాడులు జరిగినాయి. మీరు బరితలు తీసుకొని తిరుగుతున్నారు. మీరు అది ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హింస చేస్తున్నారా, వైసీపీ పార్టీ వాళ్ళు హింస చేస్తున్నారని చెప్పి నేను చెప్పను. హింసే. ప్రాణాలు పోతే సమాధానం ఏంటి? గెలిచిన అభ్యర్థులు కూడా చంపేస్తే సమాధానం ఏంటి? నిన్న